ఈ రోజుతో అరౌండ్ ద రిజరెక్షన్ ముగించాలని ఒక ఒత్తిడి ఉంది. ముగించగలనో లేదో మాత్రం తెలీదు. సరిగ్గా రాజేష్ ఏం చెప్పాడో అదే తిరిగి నేను చెప్పాలి. ఇప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి, ధైర్యముగా ఉండుము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోములో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. భయం, ఆందోళన, మానవునికి అనేక మార్లు వచ్చే అవకాశం ఉంది. పౌలు ఆ రాత్రి ఎలాంటి కండిషన్లో ఉన్నాడు? రేపటి నుంచి యెహోషువ ఏం చేయాలి అనే దగ్గర ఖాళీ అయిన మోషే స్థానాన్ని భర్తీ చేయడం అనేది. ఆ ప్రజల మనస్తత్వం అంతా తెలుసు. ఎవరికి? యెహోషువకి. వాళ్ళ పక్షంగా యుద్ధం చేయడం తెలిసినవాడు వారి ముందు నడవడం, ఆ సమస్యలన్నిటినీ మోషేలాగా భుజాన్నేసుకోవడం, వారికి పరిష్కారం చెప్పడం ఒకసారా రెండుసార్లు ఏర్పించింది. నిజంగానే రాజేష్ చెప్పినట్టు వెంటిలేటర్ మీద పెట్టినట్టే ఉన్నాడు పాపం, అనుమానమేం లేదు. కొన్నిసార్లు అంటే వెంటిలేటర్ మీద పెట్టడం అంటే అర్థం ఏంటి? మనల్ని చూడటానికి ఎవరిని రానివ్వరు, మనం చెప్పేది వాళ్ళు వినరు, వాళ్ళు చెప్పేది మనం వినాలి. అవునా? నువ్వు ఎండి చదివిన డాక్టర్వి, నువ్వు ఉన్న వెంటిలేషన్ మీద, అక్కడ బీఎస్సీ నర్సింగ్ చదివిన నర్స్ కూడా ఉండదు, అన్ట్రైన్డ్ నర్సెస్ ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తుంటారు, నువ్వు చెప్తే వినరు. సేమ్ ఇస్రాయేల్ చెప్తే వినరు. ఈయన ట్రైన్డ్, ఎంత ట్రైన్డో చెప్పడానికి వీలేదు. ఇలాంటి వ్యక్తి వాళ్ళ దగ్గర వాళ్ళ మధ్యలో ఉండడం చిన్న సంగతి ఏం కాదు. సరిగ్గా పౌలు పరిస్థితి కూడా అదే. ఒంటరిగా జైల్లో ఉన్నాడు, దుఃఖం ఉంది, ఏం చేయాలో పాలుపోదు. గతమైతే అసంతృప్తిగా ఉంది, అపవాది మానవుణ్ణి కలవరపరచడానికి గతంలో ఉన్న అసంతృప్తులను ముందుకు తెస్తాడు. జ్ఞాపకం పెట్టుకోండి, మన ఊహను, మనకున్నటువంటి స్వయాన్ని గురించిన ఆలోచనలను అతడు ఆసరా చేసుకుని ఎలాగూ పోరాడతాడో మన గతంలో ఉన్న అసంతృప్తిని ఆధారం చేసుకుంటాడు. ఏమిటి పౌలుకున్న అసంతృప్తి? గతంలో యెరూషలేముకు రాగానే పెద్దలందరూ ఇలా అన్నారు, అబ్బాయి నిన్ను గురించి ఇక్కడ చాలా చెడు వినపడతా ఉంది, నువ్వు మోషేని విడిచిపెట్టేయమని చెప్తున్నావు అని అందరూ అంటున్నారు. కాబట్టి మా దగ్గర 4 ఉన్నారు, వాళ్ళను నువ్వు దేవాలయానికి తీసుకొని పోయి వాళ్ళకి తగులుబడి నువ్వు పెట్టుకుని నువ్వు కూడా శుద్ధిని ఆచరిస్తే, ఓహో ఇంకా మోషే ధర్మశాస్త్రాన్ని వదిలిపెట్టలేదన్నమాట, ఇతను బాగానే ఉన్నాడు అని అనుకుంటారు, కాబట్టి ఆ పని చేయి అని అన్నారు పెద్దలు. ఇప్పుడు ఏం చేయాలి? పెద్దల మాట వినాలా వద్దా? పెద్దల మాట విని వెళ్ళాడు దేవాలయానికి 7 రోజులు.
7వ రోజున ఆసియా నుంచి వచ్చిన వాళ్ళు చూశారు దేవాలయంలో పౌల్ని. అమ్మా, అక్కడ ప్రకటించాడు, సున్నతొద్దన్నాడు, అది లేదు ఇది లేదన్నాడు, పండగలు లేవు అవి లేవు అన్నాడు, విశ్వాసం మాత్రమే అన్నాడు, యేసుక్రీస్తు ప్రభు రక్తమే అన్నాడు. ఇటువంటి బతకోడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు, దేవాలయాన్ని అపవిత్రపరచడానికి వచ్చాడని వాళ్ళు పట్టుకున్నారు గట్టిగా. కారణం ఏంటంటే అతడు యెరూషలేము వీధిలో తిరుగుతున్నప్పుడు తనతో పాటు తోఫిరీము ఉండడం చూశారు. అతడు అన్యుడు కదా, అన్యుడిని దేవాలయంలోకి తెచ్చేసి ఉంటాడు, ఈ దేవాలయాన్ని అపవిత్రపరిచేశాడని ఫీలింగ్ అనమాట. ఇది వినపడింది, శతాధిపతి వచ్చాడు. వాళ్ళ మధ్య నుంచి మోసుకుని పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోట మెట్లు దాకా వచ్చిన తర్వాత మెట్లెక్కుతూ ఉంటే ఒక మాట, వీళ్ళతో మాట్లాడడానికి అవకాశం ఇస్తావా అన్నాడు. నిలబడి మాట్లాడాడు, ఒక వర్తమానం చెప్పాడు. ఎక్కడి నుంచి తాను రక్షించబడింది మొదలుకొని నేటి వరకు ఉన్న విషయాన్నంతటినీ చెప్పాడు. అప్పుడు చాలాసార్లు కొట్టారు, దొమ్మి జరిగింది. దొమ్మిలో మామూలు కొట్టుంటారా, ఒకలా ఇద్దరా? ఇశ్రాయేలీయులారా సహాయం చేయండి అంటే ఎంతమంది వచ్చారు? ఇన్ని దెబ్బలు తిని నిలబడి వాక్యం చెప్తున్నప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే, నేనేమన్నా తప్పు చేశానా పెద్దల మాట విని? అలా వెళ్లకుండా ఉంటే బాగుండేదేమో. ఇప్పటికీ కొంతమంది థియోలోజియన్స్ పౌలు చేసినటువంటి ఈ విషయం అది కొత్త నిబంధనకి సరైంది కాదు అని విమర్శించేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. జీవితంలోనండి పరిస్థితులు గుండా వెళుతున్న మనం ప్రజల చేత కొన్నిసార్లు చిక్కే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళ వ్యక్తిత్వాలు మన విశ్వాసం మీద దాడి చేస్తాయి. వారి సంభాషణ మన అంతరంగాలను గాయపరుస్తుంది. వెళ్ళి రేపు నిలబడబోయేది ఎవరి ముందు? ఫెలిక్స్ ముందు, తరువాత పేస్తు ముందు నిలబడాలి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ వ్యక్తిత్వం ఎలాంటిది, వాళ్ళని గురించి 1-2-3 మాటలు మీకు చూపిస్తాను, చూడండి ఎవరిని ఎదుర్కోవాలో. అపోస్తలుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 25వ వచనం. ఫెలిక్సు తన భార్య అయిన ద్రుసిల్లతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తునందలి విశ్వాసం గురించి అతడు బోధించగా వినను. అది 24. 25. అప్పుడు అతడు నీతిని గుర్చియు ఆశా నిగ్రహమును గుర్చియు రాబో విమర్శను గుర్చి ప్రసంగించుచుండగా ఫెలిక్స్ మిగుల భయపడి, ఇప్పటికి వెళ్ళుము, నాకు సమయమైన నిన్ను పిలువనంపించును. ఏంటి మాట? అవకాశం దొరికితే సువార్త చెప్పకుండా పౌలు గారు విడిచిపెట్టడనమాట. నేర్చుకోవాలి ఇది. మనం ఉన్నది ఎవరి ముందు? న్యాయాధిపతి ముందు, ఒక పరిపాలకుని ముందు నిలబడ్డాడు. నిలబడిన వాడికి ఏమేం చెప్పాడంట? నీతి, ఆశానిగ్రహం, 3. ఈ 3 అద్భుతమైన సంగతులు. నీతి అంటే నా క్రీస్తు ప్రభువే, ఆయన యందలి విశ్వాసమే, ఆయన మరణ పునరుద్ధానాలు. ఆ మరణ పునరుద్ధానాలు ఎందు విశ్వాసం ఉంచిన వాడే నీతిమంతుడవుతాడు. ఆ తర్వాత భూమి మీద ఎలా బతకాలి క్రైస్తవ జీవితాన్ని చెప్పాడు. ఈ రెండింటి తర్వాత ఏముంది? తీర్పు ఉంది. ఈ 3 చెప్పేటప్పటికి ఫెలిక్స్కి కాళ్ళు వణికాయి. వణికి అన్నాడు, ఇఫ్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఐ విల్ కాల్ యూ లేటర్, గో అవే అన్నాడు. నాకు మళ్ళా అవకాశం దొరికితే నిన్ను పిలిపిస్తాను, వెళ్ళిపో అన్నాడు. ఎందుకని? ఇంకా కొంచెంసేపు వీడి దగ్గర కనుక ఉంటే నేనేమైపోతా? ఇప్పుడే భయం వచ్చేసింది, తన బతుకు కనపడుతుంది, రేపటి తన భవిష్యత్తు కనపడుతుంది, నిత్యనాశనం కనపడుతుంది. వెళ్ళిపో అని పంపిస్తాడు. దానికి తోడు పక్కన ఎవరున్నారు? భార్య. ఆమె యూదురాలు, ఆమెకంతా తెలుసు. ఇప్పుడు ఆమె మారే అవకాశం ఉంది, నేను మారే అవకాశం ఉంది. ఎవరిని బట్టి?
నేరస్తుడిగా నిలబడిన వాడి వల్ల మేమిద్దరం మారిపోయే అవకాశం ఉంది, భయం కలుగుతుంది, పంపించేయమన్నాడు. పంపించేశాడు. పంపించేసిన వాడు మాట మీద నిలబడేవాడా? కాదు కాదు. అందుకే అతని వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పాలనుకుంటున్నాను. చూడండి 26వ వచనం. తరువాత పౌలునున్న తమకు ఆగండి 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 ఆగండి. అవకాశం వచ్చినప్పుడు పిలుస్తానన్నవాడు మాటి మాటికి పిలవటం ఏంటి? ఎలాంటి వాడితను? ప్రమాణాలు ఏం లేవు, స్టాండర్డ్స్ ఏం లేవు, తాను పలికిన మాట మీద నిలబడ్డనమాట. నాకు అవకాశం వస్తే ఇఫ్ ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ అప్పుడు పిలుస్తాను వెళ్ళిపో అన్నాడు. కానీ మాటి మాటికి పిలిచారట. అంటే ఎలాంటి వ్యక్తిత్వం కలిగిన వాడు? పరిపాలకులకు కానీ న్యాయం తీర్చేవాళ్ళకి కానీ మాట విషయంలో కట్టుబడి ఉండే ఆ వ్యక్తిత్వం అవసరం. మాటకు కట్టుబడినటువంటి వ్యక్తులు అడ్మినిస్ట్రేటర్స్గా కానీ జడ్జెస్గా కానీ ఉంటే ప్రమాదం. అలాంటి వాడితనం నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ రాశాడు అతనికి ఏం దొరుకుతుంది అనుకున్నాడట? అంటే ఏం ఇష్టపడతాడు బాగా? బ్రైబ్, లంచం. గుర్తుంచుకోండి, లంచగొండులు అధికారులుగా పరిపాలిస్తే పరిపాలన సర్వనాశనం అయిపోద్ది. దేశంలో ఈ రోజున లంచగొండితనం ఏ స్థాయికి పెరిగిందో చెప్పాలి అంటే ఆశ్చర్యం. వినడానికి కూడా ఉండదు, చెవులు మూసుకోవాలి మనం. ఫ్రమ్ ద బాటమ్ టు ద టాప్, ఎక్కడ చూసినా ప్రతి అంచున ఏముంది? లంచగొండితనం. ఆ దినాన్న రోమీలు పరిపాలిస్తున్నప్పుడు యూదుల దగ్గర నుంచి లంచాన్ని ఆశించేటువంటి ఫెలిక్స్ వంటి అధికారి ఉన్నాడు. మాటికి ఎందుకు పిలుస్తున్నాడు? డబ్బులు ఏమన్నా ఇస్తాడేమోనని. మీరు వెళ్ళండి ఆఫీస్కి, రేపు రా అంటారు. ఇవాళ కుదరలేదు, ఎల్లుండిరా అంటారు. తర్వాత వెళ్ళిన తర్వాత అబ్బాయి ఈ వారం అంతా ఖాళీ లేదండి సార్ అట్ట కాదు సార్ అట్ట అంటావా? సరే అయితే ఎల్లుండి మధ్యాహ్నం 1 గంటకు రాగలవా? 1 గంటకు వెళ్తావు. నీ చేతుల వంక చూస్తాడు, నీ షర్ట్ జేబు వంక చూస్తాడు, నీ ముఖం వంక చూడవు. అప్పటికే నువ్వు అర్థం చేసుకోవాలి ఏమని, ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడని. ఎందుకు తిప్పుతాడు? ఒక సంతకం పెట్టడానికి ఎన్నిసార్లు తిప్పాలా? లేదయ్యా, మొత్తం అన్ని డాక్యుమెంట్స్ అని చూడాలి. నువ్వు తీసి కాగితం ఈ కవర్ కిందట పెట్టగానే వెళ్ళరా. ఏమైపోయిందో అర్థం కాదు. జరిగేది ఇది కాదా? ఎవరిని ఎదుర్కోవాలి ఇతను? ఎవరిని ఎదుర్కో? క్రీస్తు కోసం సమస్తం నష్టంగా ఎంచుకున్న వ్యక్తి వద్ద నుంచి లంచాన్ని ఆశించేటువంటి అధికారి ఫెలిక్స్, అతను ఎదుర్కోవాలి రేపు. ఇరవై 27వ వచనం. ఎన్ని సంవత్సరాలు ఎట్టు పెట్టాడు? 2 సంవత్సరాల కాలం జైల్లో తన దగ్గర ఎట్టు పెట్టాడు. 2 years ఏమీ లేదు పని. ఎవరి మధ్యన? నిజంగానండి, ఫెలిక్స్ వంటి దేవుడు 2 సంవత్సరాల కాలం అతని రక్షణకు అవకాశం ఇచ్చాడు. 2 long years తన దగ్గరే ఉన్నాడు. ఎవరు? అనులకు అపోస్తలుడైన వాడు తన ప్రక్కనే ఉన్నాడు. ఎవరు? తెరవబడిన ఆకాశాన్ని చూసినవాడు తన ప్రక్కనే ఉన్నాడు. మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువుని కళ్ళారా చూసినవాడు అతనితోనే ఉన్నాడు, అతనితో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎవరు? పునరుద్ధానుడైన ప్రభువుని దమస్కు మార్గంలో చూసినవాడు. అలాంటి వాడు ఉండి వాక్యం చెప్తున్నా 2 సంవత్సరాలు అతని పిలుస్తూ మాట్లాడుతూనే ఉన్నాడు. కానీ ధనాశ అతని రక్షణకు అడ్డమైంది, రక్షించబడ్డా. ఫెలిక్స్ గురించి అద్భుతమైన సువార్త చెప్పొచ్చు. ఇలాంటి వ్యక్తిని ఎదుర్కోవాలి. అంతేకాదు, అతనిలో ఉన్నది ఏంటి తెలుసా?
యూదులకు మంచివాడిని అనిపించుకోవాలి ఎలాగైనా. యూదులకు అంటే మనసులో ఉన్న అభిప్రాయం ఏంటి? నేను ఏం చేసినా యూదులు మెచ్చుకోవాలి. యూదులు మెచ్చుకోవాలి అంటే న్యాయం చేస్తే మెచ్చుకుంటారా, అన్యాయం చేస్తే మెచ్చుకుంటారా? పౌలుని ఏం చేస్తే మెచ్చుకుంటారు? 2 సంవత్సరాల కాలం బయట తిరగనివ్వకుండా జైల్లో పెట్టి ఉంచాడు. ఇప్పుడు యూదులను సంతోషపరచాలి అనుకునేవాడి ముందు నిలబడ్డాడు పౌలు. భవిష్యత్తు ఎలా ఉంది చెప్పండి? ఎలా ఉంది? సరైన ప్రమాణాలు లేని అధికారులు విమర్శించేటువంటి చోటున దేవుని పిల్లలు నిలవవలసినటువంటి దుస్థితి ఏర్పడుతుంది భవిష్యత్తులో. I can boldly say that is the future of the Indian church. భారతీయ సంఘం యొక్క రేపటి భవిష్యత్తు అది. భారతీయ విశ్వాసులు, క్రైస్తవ విశ్వాసుల యొక్క రేపటి భవిష్యత్తు ఇది. ఇలాంటి వారి ముందు నిలబడాలి మన విశ్వాసం కోసం. ఇలాంటి వారి కోసం దగ్గర నిలబడాలి. వాళ్ళు న్యాయం తీరుస్తారనే ఉద్దేశం చొప్పున. న్యాయం దొరకదు, గుర్తుపెట్టుకోండి. కానీ అలాంటి సమయాన నీ ప్రక్కన నిలబడి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు అని ఏమన్నాడు? యెరూషలేములో నువ్వు చెప్పిన దాన్ని నేను అంగీకరించాను, అంతేకాదు రోమాలో కూడా నువ్వు నాకు సాక్ష్యం ఇవ్వవలసి ఉందయ్యా అన్నాడు. దీని అర్థం ఏమిటి? రోముకు వెళ్ళాలి అన్నది దట్ ఈస్ ద డిజైర్ ఆఫ్ పాల్. 2 సంవత్సరాలు ఆలస్యమైంది, చేస్తాడు తెలుసు, అవునా? దానికి ముందే చెప్పాడు ఏమని? నువ్వు రోమ్ వెళ్ళాల్సి ఉంటుందని. జైల్లో రోజులు గడుస్తున్న కొద్దీ విడుదల దొరక్కపోతున్నప్పుడు రోముకు వెళ్ళాలి అనే ఆశ పౌలుకుంది. రోముకు వెళ్ళనివ్వకుండా ఇక్కడ ఆపేస్తున్న దుస్థితి ఉంది. ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఏమి జ్ఞాపకం వస్తుంది? నువ్వు రోముకు వెళ్తావు ఖచ్చితంగా. ఇక్కడ నేను ఎవరు చంపలేరు, ఇక్కడ నీ జీవితం అంతం కాదు, డోంట్ వర్రీ, నువ్వు రోమ్కి వెళ్తావు అని దేవుడు చెప్పాడు. కానీ కాలం ఏం చేస్తుంది? నీ లైఫ్ డిజైర్ నెరవేర్చబడడానికి చాలా ఆలస్యం. దినాలు గడుస్తుంటాయి, రోజులు కాదు సంవత్సరాలుగా గడుస్తుంటాయి. చాలా ఇబ్బంది అవుతుంది, మానసికంగా చాలా కృంగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల మధ్య ఆయన మాటలు అద్భుతమైన వాగ్దానాలు. అబ్బాయి, మోషేకు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటానయ్యా. ఏంటి మాట అంటే? మోషే ఎంతో యెహోషువ నువ్వు కూడా నాకంతే, పౌలెంతో నువ్వు కూడా నాకంతే. అదే దేవుడు, అదే విశ్వాసం, అదే విశ్వాసులు. ఆయనలో వ్యత్యాసం ఏం లేదు. మోషే ఎడలు ఏం చూపించాడో యెహోషువ ఎడలు అదే చూపిస్తానన్నాడు. పౌలు ఎడలు ఏం చూపించాడో నీ ఎడల నా ఎడల కూడా భవిష్యత్తులో అదే చేస్తాడు ఆయన. అనుమానించవలసిన అవసరం ఏం లేదు. ధైర్యం తెచ్చుకోండి. ఇక్కడ ధైర్యం తెచ్చుకోండి అనే పదం ఉంది, కానీ భయపడకండి అయ్యా, ధైర్యంగా ఉండండి అయ్యా, నేనున్నాను కదా, నేనున్నాను అనే మాట ఎంత ధైర్యాన్ని ఇస్తుందో చెప్పడానికి లేదు. నేనున్నాను. ఒక అధికారి చెప్తేనే మనకు ధైర్యం వస్తుంది కదా, ఆ రాత్రి నిద్రపోతారు మీరు. కానీ దేవుడు చెప్తే, పౌలుకి రోము వెళ్ళాలి అనే ఆశ ఉంది. ఎందుకు అంటే సువార్త ఆ స్థలానికి చేరాలి. ఎందుకు కూడా నేను మీకు చూపిస్తాను, దయచేసి నాతో పాటు రండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. లేదు 18 నుంచి చదువుకుందాం.
18 నుంచి 25 వరకు మార్చి చదువుకుందాం. ఎలాగనగా అన్యజనులు విధేయులగినట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చియే గాని మరి దేనిని గుర్చియో మాట్లాడ తెగింపను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్లనున్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. ఈ హేతువు చేత మీ వద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగాను. రోముకు చాలాసార్లు ఎలా అనుకున్నాడట ఆయన, కానీ ఆటంకాలు కలిగాయి. ఇరవై 25తో ఆపుదాం. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళడానికి ముందు వ్రాయబడిన ఉత్తరం ఇది. ఇంకిక్కడ ప్రకటించవలసింది ఎక్కడా లేదన్నాడు. చూడండి తన సాక్ష్యం. ఈ ప్రదేశములలో నేను ఇక సంచరించవలసిన భాగము లేదు. ఐ కంప్లీటెడ్ మై వర్క్. నేను నా పని పూర్తి చేశా. ఇక్కడ ప్రకటించవలసిన స్థలం ఇక లేదు, ఊరు లేదు, అన్నీ అయిపోయినాయి. ఒక్కోసారి రాత్రిపూట కారు మీద వెళ్తున్నప్పుడు నేను ఇలా చెప్తుంటాను, ఈ గ్రామాలన్నింటిలో సువార్త చేశాను నేనని, ఈ గ్రామాల నుంచి నడుచుకుంటూ వచ్చానని, ఈ గ్రామాల్లో రాత్రిపూట వాక్యం చెప్పి టీవీఎస్ మీద వచ్చానని, ఈ గ్రామాల్లో వాక్యం చెప్పి రోడ్డు మీదకి వచ్చి లారీ ఎక్కొచ్చానని చెప్తుంటాను. ఎన్ని గ్రామాలో అయినా చేయవలసిన పని బోర్డంత మిగిలే ఉంది. కానీ పౌలుకున్న ఆశ్చర్యకరమైన సాక్ష్యం అని చెప్ప, ఇంకా ప్రకటించవలసిన భాగం ఇక్కడ లేదు. అంటే దేవుని పని సంపూర్తి చేశాను అనేటువంటి తృప్తి ఆయన అంతరంగంలో ఉంది. కానీ తీరా యెరూషలేమునకు వచ్చిన తరువాత వీళ్ళ మాటలు విన్నానే, ఇదేమైనా పొరపాట? నేను కూడా శుద్ధి చేయించుకోవడానికి వెళ్ళాను కదా, క్రీస్తు రక్తం కడుగుతుందని చెప్పాను, ఆయన వాక్యం పవిత్రపరుస్తుందని చెప్పాను, ఆయన ఆత్మ పవిత్రపరుస్తుందని చెప్పాను. మళ్ళా పెద్దలు నన్ను బలవంతం చేయడం వల్ల నేను శుద్ధీకరణ చేసుకోవడం కోసం దేవాలయానికి వెళ్ళాను కదా. ఆ అసంతృప్తి వద్దు. పెద్దల మాటకు విన్నావు, అందుకని ఒక మాట చెప్తానండి. ఆ ఒక తలాంతో దాచిపెట్టిన వాడిని అడుగుతాడు ఆయన, అబ్బాయి నువ్వు షావుకారుల వద్ద పెట్టవచ్చు కదా అని, వాళ్ళ దగ్గర వడ్డీ చూసుకునేవాడిని కదా అని. ఇప్పుడు లెక్క ఎవరు చెప్తారు? నీ బాధ్యత లేదు, నిన్ను పంపిన వాళ్ళది వాళ్ళ బాధ్యత, అదే వాళ్ళ దగ్గర చూసుకుంటాలి నేను, నీకేం తప్పు లేదన్నట్టు అనమాట. దేవుడు అంగీకరించి ఆ మార్గాన్ని వారికి కోట దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పడానికి దేవుడు పౌలుకు అవకాశం ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని దేవుడు అంగీకరించాడు. వెళ్ళాలి అనే డిజైర్ ఉంది, తాను వెళ్ళి తప్పకుండా కోరుకోవాలి అక్కడికి వెళ్ళాలని. వెళ్ళొద్దని ప్రభు చెప్పడంలా, నువ్వు వెళదు కానీ తప్పకుండా వెళ్ళొచ్చు. యెరూషలేముకు వెళ్ళొద్దని చాలామంది అడ్డం పడ్డారు, కానీ యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వెళ్ళేటప్పుడు ఉత్తరం రాశాడు, వీలై సాధ్యమైతే నేను మీ దగ్గరికి వస్తాను, వచ్చి మీకు సువార్త చెప్తానని చెప్పాడు. అంతేకాదు అపోస్తల కార్యాల గ్రంథంలో కూడా ఈ మాటను ధృవీకరించాడు. చూడండి 24వ అధ్యాయం. క్షమించండి, 19వ అధ్యాయం.
21వ వచనం. ఇలాగు జరిగిన తరువాత పౌలు మాసిదోనియా అకయా దేశముల మార్గమున వచ్చి యెరూషలేముకు వెళ్ళవలనని మనసులో ఉద్దేశించి, నేను అక్కడికి వెళ్ళిన తరువాత రోమాను కూడా చూడవలెను. ఈ మాటలు రాసిపెట్టాడు. యెరూషలేము నుండి రోమ్కు వెళ్ళాలి అనుకున్నాడు. దేవుడు దాన్ని అంగీకరించాడు. అయితే ఇక్కడ నేను రాసుకున్న కొన్ని మాటలు మీకు చదివి వినిపిస్తాను. బహుశా రాత్రి 1 గంటకు రాశాను. గతం అసంతృప్తిగా ఉన్న, భవిష్యత్ కటిక చీకటిగా కనిపిస్తున్న నీ ప్రక్కనే ప్రభు. గతం బాధ పెడుతున్నా, భవిష్యత్తు భయపెడుతున్నా నీ ప్రక్కనే ప్రభు. గతాన్ని గురించి ఆయన ఇచ్చిన సాక్ష్యం, నువ్వు యెరూషలేములో నాకు సాక్ష్యం అన్నావు. వాళ్ళు అంగీకరించలేదు. వాళ్ళు అన్యాయంగా మాట్లాడారు. వారు చంపాలని కుట్ర పన్నారు. కానీ ప్రభువు నీ పనిని, నీ సాక్ష్యాన్ని నేను అంగీకరించానన్నాడు. ఇదెంతటి ప్రోత్సాహం, ఇంకెంతటి ధైర్యం. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. చాలామంది విశ్వాసులు కానీ, సంఘ పెద్దలకు కానీ, సువార్థికులు కానీ, సేవకులు కానీ బాగా అసంతృప్తి ఉంటుంది. నేను చేయవలసినంత చేయలేకపోతున్నాను, నేను సహకరించవలసినంత సహకరించలేకపోతున్నాను, నా శక్తి వంచన లేకుండా చేద్దాం అనుకున్నాను కానీ నా వల్ల కావడం లేదు, నా దేహం సహకరించట్లేదు అనేటువంటి ఓ రకమైన డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. కానీ ప్రభు ఏమంటాడో ఒకసారి మీరు చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటంట? నీకున్న శక్తి కొంచెమే ఉన్నా, నా వాక్యాన్ని గైకొన్నావు, నా నామాన్ని ఎరుగనను అనలా. దేవుడు మన శక్తి ఎంతో ఆయనకి తెలుసు. మన ద్వారా ఎంత పని చేయించుకోవాలో ఆయనకి తెలుసు. మనం ఎక్కువ చేయలేకపోయినామని ఫీల్ అవ్వచ్చు కదా. మీకు సంగతి తెలుసా? నా లైబ్రరీ నన్ను ఎక్కిరిస్తూ ఉంటుందని. జాన్ ఓవెన్ వాల్యూమ్స్ అన్నీ చూసినప్పుడు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది. అంతేకాదు, ఇంకా చాలా అద్భుతమైన లిటరేచర్ రాసినటువంటి సేవకుల పుస్తకాలు ఒకటి కాదు, 60, 70, 80, 100 బుక్స్ ఉన్నాయి లైబ్రరీలో. వాళ్ళందరినీ చూసినప్పుడు అనిపిస్తుంది, నువ్వేం చేసావు, నువ్వెంత చేసావు? నువ్వేం చేయలేదు. నువ్వు చేసింది ఆఫ్టర్ ఆల్ ఎవరో నీ పుస్తకం చదివి మెచ్చుకుని అంత మాత్రాన్ని గొప్పడు అయిపోలేదు. నువ్వేం చేయలేదురా. నువ్వే గనుక కరెక్ట్గా చేసుంటే ఎంత పని అయ్యేదో తెలుసా అని ఎప్పటికప్పుడు అసంతృప్తి అంతరంగంలో పోయబడతానే ఉంటుంది నాకు. కానీ నేను ఇలా అనుకుంటాను, నేను ఒట్టివాడిని, చేతగానివాడిని, నేను బలహీనుణ్ణి. అవునా? కానీ నా దేవుడు కృప చూపించి ఆ కొంచెం పని చేయడానికి సాయపడ్డాడు అనుకుంటాను. అనుకుని సంతృప్తి చెంది పండుకున్నా మళ్ళా కొద్దిసేపటికి మళ్ళీ అసంతృప్తి కనపడతానే ఉంటుంది వచ్చి మనసులో. ఆ అసంతృప్తిని అపవాది వాడుకుంటాడు. అసంతృప్తి అంతరంగాన్ని కరవరం పాలు చేస్తుంది. అంతేకాదు, రేపు ఇంకేం చేయలేవు. నువ్వు రేపు ఇంకేం చేయలేవు. జైల్లో పౌలు ఉన్నట్టే ఎక్కడున్నాం మేము? వీఆర్ ఇన్ ఓల్డ్ ఏజ్. ఓల్డ్ ఏజ్ ఈజ్ ఆల్సో ఏ జైల్. కాదని చెప్పండి. దేహం సహకరించకపోవడం కంటే
పని చేసేవాడికి జైలే ఉంది. నేను రాయాలి, కానీ ఈ నొప్పి నేను రాయనివ్వదు. నేను ఎవరిని? ఇన్క్యాపబుల్. ఇలా ప్రతి స్థలంలో ప్రతి చోట నీ వల్ల జరిగే పనిని ఆపడానికి అపవాది ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ అలాంటి సమయంలో దేవుని వాగ్దానం ఉందే నిన్ను ధైర్యపరుస్తూనే ఉంటుంది. భయపడకు, ఒక సమయం ఉంది, నాకు తెలుసు, అప్పటి వరకు నేను ఇక్కడ ఉంచుతాను అని. ఉదాహరణకి నేను 1-2 మాటలు మీతో చెప్తాను. మోషేని మిద్యాన్లో ఎన్ని సంవత్సరాలు అట్టు పెట్టాడు చెప్పండి? 40 సంవత్సరాలు ఎలా ఉంచాడు? ఫరో ఇంట్లో 40 సంవత్సరాలు ఎలా ఉన్నాడు? ఊహించండి. ఎంత పౌరుషం కలిగినవాడు, ఎంత శౌర్యం కలిగినవాడు, సకల విద్యలు నేర్చుకున్నాడా, పట్టణాలను కట్టినవాడా? ఇంత కట్టినవాడిని ఏం చేశాడు? తీసుకొచ్చి ఖాళీగా ఎందుకు కూర్చోబెడతాడు? అసంతృప్తి చెందడానికి కాదు, ముందున్న ప్రయాణానికి నేను సిద్ధం చేయడానికి. ముందున్న పనికి నిన్ను సమర్థునిగా చేయడం కోసమే ఆయన నిన్ను జైలు వంటి స్థితిలో అట్టి పెడతాడు. అంతేగాని తెలివి తక్కువడు కాదు. ఈ 2 సంవత్సరాల కాలం ఎక్కడున్నట్టు పౌలు గారు చెప్పండి? ఈజ్ అట్ హిజ్ ఫీట్. ఆయన పాదాల దగ్గరే ఉన్నాడు. ఎవరితో మాట్లాడతాడు ఎక్కువ సమయం? దేని మీద మనసు పెడతాడు ఎక్కువ సమయం? ఎవరితో సహవాసం చేస్తుంటాడు ఎక్కువ సమయం? గుర్తుపెట్టుకోండి, దేవుడు నిన్ను ఖాళీగా ఉంచాడు అని అంటే నిన్ను బలంగా వాడుకోవడానికి తను సిద్ధం చేసుకుంటున్నాడని అర్థం. నిన్ను మరింత శక్తిమంతుని చేయడానికే. అధికారికి కఠిన మనసు వచ్చి 2 సంవత్సరాలు జైల్లో పెట్టాడు, 2 సంవత్సరాలు ఉంచాడు అని అంటే ముందున్న పని కోసం నీ మనసును, నీ దేహాన్ని, నీ ఆత్మీయ స్థితిని ఆయన సిద్ధం చేస్తున్నాడని అర్థం. మర్చిపోకండి. ఊరికినే ఆయన నేను ఖాళీగా ఉంచడానికి ఇష్టపడ్డావు. నువ్వు ఖాళీగా ఉన్నావు, ఏం చేయట్లేదు అని వాడు అంటుంటాడు. అవును, ఈ స్థితిలో ఉంచింది ఎవరు? అనుమతించింది ఎవరు? అవునా? ఎక్కడికి వెళ్ళాలి? రోముకు వెళ్ళడానికి ముందు దేవుడు పౌలును సిద్ధపరచడానికి ఇష్టపడ్డాడు. అరేబియాకి పంపినవాడు జైల్లో కూడా పంపాడు. అరేబియాలో అనుగ్రహించినవాడు జైల్లో కూడా అనుగ్రహిస్తాడు. ఆయన జైల్లో నువ్వు ఆయన తప్ప ఎవరుండరు. నీవు ఒంటరివాడి అయ్యావు నీ ఇంట్లో, నువ్వు ఒంటరిదాని అయ్యావు నీ కుటుంబంలో, నీ ఒంటరిదాని అయ్యావు నీ ఆఫీసులో. ఎందుకో తెలుసా? దేవుడు నీ కంపానియన్గా ఉండడానికి ఇష్టపడుతున్నాడు. గాడ్స్ కంపానియన్షిప్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ ఇన్ ఎవ్రీ బిలీవర్స్ లైఫ్. ఇంతకు మించి అద్భుతమైన సంగతి మరొకటి లేదు. జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన నీతో ఏకాంతంగా గడిపే సమయానికంటే ఆశీర్వాదకరమైన సమయం కానీ, ఆశీర్వాదకరమైన పరిస్థితి కానీ ఇంకొకటి ఉండబోదు. మర్చిపోవద్దు. నేను మీకు కొన్ని వాగ్దానాలు చూసే మనస్సుందా మీకు? రండి వెళదాం. ముప్పై 37వ కీర్తన. ముప్పై 33వ వచనం.
32-33. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచియుండి వారిని చంపజూతురు. వారి చేతికి యెహోవా నీతిమంతులను అప్పగింపుడు. వారు విమర్శకు వచ్చినప్పుడు ఆయన వారిని దోషులుగా, అందుకే కిందేమన్నాడు, యెహోవా కొరకు కనిపెట్టిండు. ఎంత అద్భుతమైన మాట. ఆయన ఉన్నాడు, ఆయన నీ భవిష్యత్తు చూసుకుంటాడు. నీ భవిష్యత్తుకు ఆయన షూరిటీ మాత్రమే కాదు, హీ ఈజ్ అవర్ ప్రావిడెన్స్, హీ ఈజ్ అవర్ ప్రొటెక్టర్, హీ ఈజ్ అవర్ ఎవ్రీథింగ్. ఆయనే మన సమస్తం. కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నిరాశలోకి వెళ్ళకండి, దుఃఖంలోకి పోకండి. ఆ రాత్రి ఎప్పుడూ రాత్రి కాదు, ఆ ఒంటరితనం కాదు. మనుషుల కుట్రలు ఎప్పుడూ నిన్నేం చేయవు. దేవుని కాపుదల నీతో కూడా ఉంది. పదే పదే ఆయన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకో. వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయడం నేర్చుకో. ఆయన ఖచ్చితంగా వాగ్దానం నెరవేర్చడానికి సమర్థుడు. ఆయన వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు, మర్చిపోవద్దు. మరో దగ్గరికి కూడా వెళదాం, దయచేసి రండి. ఎనభై 84వ కీర్తన. ఆరవ వచనం. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేదురు, తొలకరి వాన దాని దీవెనలతో కప్పును. ఒంటరితనం నీ కన్నీరు వర్షించడానికి కారణమవుద్ది. మనుషుల తిరస్కారం నీ కళ్ళు ప్రవాహ జలాలుగా మారడానికి కారణమవుద్ది. నీ ఒంటరితనం నీ దిండుకు, నీ ప్రభువుకి, నీ దిండు తడవడానికి, నీ ప్రభు పాదాలు తడవడానికి కారణమవుద్ది. దాన్ని బాకాలోయ అన్నారు, శ్రమలోయది. అందులో నీ ఏడ్చిన ఏడుపుందే, నువ్వు తలెత్తేటప్పటికీ తొలకరి వర్షం కురుస్తుందట దాని మీద. అంటే అర్థం ఏంటి? దేవుని హస్తం క్రిందే నువ్వు ఉన్నావు, నిన్ను విడిచిపెట్టేవాడు కాడు ఆయన. ఆయన నిన్ను ఒకటి గుర్తుపెట్టుకోండి, తన రక్తం చేత మనల్ని కడిగి పవిత్రపరిచినవాడు, తన రక్తం చేత మనల్ని కొనుక్కున్నవాడు ఆయన. ఏ పరిస్థితులు మనకు సంభవించినా, ఏ పరిస్థితులు గుండా మనల్ని తీసుకుని వెడుతున్నా ఆయన మనకు తోడుగా ఉంటాను అన్నాడు. వాగ్దానం చేసినవాడు విడిచిపెట్టేవాడు కాడు. తర్వాత మాట కూడా చూద్దాం, దయచేసి మీరు చూడండి. ఇదే 84వ కీర్తన దగ్గరికి వద్దాం. 84వ కీర్తనలో ఇలా రాశాడు, 11వ వచనం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటాను అన్నాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అంటే అర్థం, నీ అవసరత వద్ద చెయ్యి చాపడానికి ఎల్లప్పుడూ నీ ప్రక్కన నా ప్రక్కన నిలిచి ఉన్నవాడు ఆయన. చాలాసార్లు మనసు గుర్తొస్తూ ఉంటుంది, గుడివాడలో బయలుదేరి పామరు దిగా. పామరు నుంచి ఉయ్యూరు వెళ్ళాలి. ఉయ్యూరు వరకు వెళ్ళడానికి డబ్బులు సరిపోవు, మంటాడ వరకు సరిపోతాయి. నేను మంటాడ టికెట్ తీసుకుని మంటాడ నుంచి ఉయ్యూరు నడిచి వెళ్ళిపోదాం అనుకున్నా. ఎన్ని కిలోమీటర్లు మహా ఉంటే 4-5 కిలోమీటర్లే కదా అనుకుని ఎక్కాను, పట్టుకు నిలబడ్డాను. కండక్టర్ వెనక నుంచి వస్తున్నాడు. కొంత దూరం వచ్చిన తర్వాత ఒక ఆయన పిలుస్తున్నాడు, బాబు వెంకటరత్నం అని. నన్నెవర్రా పిలుస్తున్నారని చూస్తే నా స్నేహితుని తండ్రి.
చాలా పెద్దవాడు, అప్పటికే ఆయనకి మోర్ దెన్ 70. ఆయన నుండి ఉయ్యూరేగా అన్నాడు. అవును నాన్నగారు అన్నా. తీసుకోబాకు, టికెట్ నేను తీసుకుంటున్నాను అన్నాడు. మంట్రాడ్ నుంచి ఉయ్యూరు నడవడం ఆయనకి ఇష్టం లేదనమాట. దిగిన తర్వాత ఎందుకు వచ్చారు ఉయ్యూరు అంటే, ఇంటికాడ కూర్చుంటే ఏం తోయలేదయ్యా. మంట్రాడ్లో టెలిఫోన్ ఎక్స్చేంజ్లో నాకు తెలిసిన స్నేహితుడు ఒక అతను ఉన్నాడు, వాళ్ళ పిల్లాడు ఉంటే ఆయన చూద్దాం అనిపించి ఎందుకు బయలుదేరాను అన్నాడు. ఎప్పుడు బయలుదేరాడు? గుడ్లవల్లేరు నుంచి ఆయన పామర్ వచ్చి, పామర్ నుంచి ఉయ్యూరు బస్ ఎక్కి ఎందుకు వచ్చాడు? హూ ఈజ్ అవర్ గాడ్? ఏ మేలు చేయక మానని దేవుడు ఆయన. అందరూ విడిచిపెట్టేస్తారు, కానీ ఆయన వదిలిపెట్టాడు. ఎప్పుడు మర్చిపోవద్దు, ఆయన మీద ఎప్పుడు కినుకు వహించొద్దు, ఆయన మీద తిరగబడద్దు. పరిస్థితులు జటిలమైన, గాఢాంధకారం కమ్మినట్టే కనపడినా, పరిష్కారం లేదన్నట్టే ఉన్నా, మనుషులు అపార్థం చేసుకున్నా, కుట్రబన్నే మనుషులే ఉన్నా, చంపాలని నిర్ణయం తీసుకున్నా, మన అంతకంతకు కృంగదీయాలని మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ మనల్ని దూరం చేసేటువంటి జైలు వంటి పరిస్థితులు మన వ్యక్తిగత జీవితంలోనికి వాళ్ళ వల్ల వచ్చినా మనుషులు మారిపోవడానికి ఎంతో టైం పట్టదు. నిన్న అంటారు ఏమని, నాకేంటండి నా కొడుకున్నాడు అంటారు. కానీ తర్వాత అంటారు వాడని దౌర్భాగ్యం లేడండి అంటారు. నాకేంటండి నా కూతురుందంటారు. ఆ తర్వాత అంటాడు అదండి నన్ను ఎంతైనా మోసం చేసి మొత్తం అంతా రాయించుకోవాలనుకుంటుందండి అంటారు. అంతే, మనిషి నాలుకది, మారిపోతుంటారు కానీ మారడాయన. శాశ్వత కాలం ఏకరీతిగా ఉండేవాడు ఆయన. ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన ఇచ్చేటువంటి హస్తంలో మార్పు ఉండదు, ఆయన ప్రవర్తించే తీరులో మార్పు ఉండదు, ఆయన ప్రేమలో మార్పు ఉండదు, ఆయన తోడుండడంలో మార్పు ఉండదు, ఆయన కాపుదల్లో మార్పు ఉండదు. మారని, మార్పు చెందని దేవుణ్ణి మీకు నాకు తండ్రిగా కలిగి ఉండే భాగ్యం ఇచ్చినందుకు మనం ఆయనకు సర్వదా కృతజ్ఞత చెల్లించాలి. అంతేకాదు, రేపటిని గురించిన భయాలు కూడా ఉన్నాయిగా మనకి, లేవా? రేపు ఎలా ఏమైపోతాం, ఏం చేస్తాం, దాని గురించి కూడా నేను 1-2 మాటలు మీతో చెప్పనా? 2 వెళదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం 2వ భాగం. దప్పిగొనిన వానిని రానిమ్ము, ఇచ్చయించు వానిని. ఏమన్నాడు ఆయన? ఆకలి కొన్న వాళ్ళని, దప్పిగొన్న వాళ్ళని నా దగ్గర రానివ్వండి. నా దగ్గరికి జైలు కూడా లాపలేవు, మనుషుల కుయుక్తులు ఆపలేవు, వ్యక్తుల యొక్క కుట్రలు ఆపలేవు. నా దగ్గరికి వచ్చి వారి దప్పిక తీర్చుకోవడానికి ఎవడు ఆటంకం కాదు. నేను మీతోనే ఉంటా, మీ దప్పిక తీరుస్తా, మీకు అవసరమైనంత సమృద్ధి అయిన జీవాన్ని నేను ఇస్తా. గొర్రెలకు జీవం ఇవ్వడానికి, దాన్ని సమృద్ధిగా ఇవ్వడానికి నేను వచ్చా. ఎక్కడ? శిష్యులతో మామూలుగా ఉన్నప్పుడే కాదు, జైల్లో ఉన్నప్పుడు కూడా. అప్పారావు గారి మేడలో ఉన్నాం, అలిసిపోయా. మీటింగ్స్ ఏం చెప్పను,
శారీరకంగా మానసికంగా అలసిపోయాను, ఆత్మలో అయితే ఒట్టిపోయిన కండిషన్ అది. ఓ భక్తుడు అంటాడు, బావిలో బకెట్ వేస్తే నీళ్లు తగలట్లేదంట, మట్టిని కొంచెం ఉన్న నీరు మాత్రమే తగులుతున్నట్టు. అలా ఉన్న పరిస్థితిలో ఉన్నా. ఆ పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తున్నా, ప్రభువా నా దగ్గరికి ఎవరినైనా పంపవా అని. నా దగ్గర నుంచి ఎవరినైనా పంపయ్యా, ఎవరినైనా పంపయ్యా. ఎవరు వస్తారు నా దగ్గరికి? ఎవరినైనా పంపు. ఎవరిని? నాకు ఒక మాట చెప్పడానికి ఎవరినైనా పంపు. ఉదయం నుంచి ఆ మెట్లు పైన కుర్చేసుకుని కూర్చున్నా, చూస్తూ ఉన్నా రోడ్డు వంక. వచ్చేవాళ్ళు అందరూ వెళ్తున్నారు, పైకి ఎవరు రావట్లా. మధ్యాహ్నం భోంచేసి వచ్చి మళ్ళీ కూర్చునే ఉన్నా, ఎవరు రాలా. సాయంకాలం 6 అయింది. ఎవరో ఒక ఆయన బైబిల్ సంచి భుజాన్ని వేసుకుని వస్తున్నాడు. వస్తూ ఉంటే అమ్మయ్యా పంపిస్తున్నాం అనమాట, థ్యాంక్స్ అనుకున్నా. ఆయన తిన్నగా వచ్చి మన కింద ప్రక్క ఇల్లు, ఎవరు మన వెంకటేశ్వరరావు అన్నయ్య వాళ్ళ నాన్నగారు, అమ్మగారు కొండయ్య గారు, నక్షత్రమ్మ గారు, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు. మన దగ్గరికి కాదనమాట అనుకున్నా. అక్కడ ఒక 5 నిమిషాలు ఉండి వచ్చి మెట్లెక్కుతున్నాడు. మెట్లెక్కుతూ ఉండగా నేను గబాలన లేచి కింద కూర్చున్నా. కింద కూర్చున్న తర్వాత, అయ్యా వెంకటరత్న గారు కావాలండి అన్నాడు. అయ్యా కూర్చోండి మీరు అన్నా. కాదండి వెంకటరత్న గారు కూర్చోండి సార్ మీరు అన్నా. కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత, బాబు వెంకటరత్న గారిని ఒకసారి పిలవండి, మాట్లాడాలి, మా ఊరు మీటింగ్స్కి ఆయన పిలవాలి అన్నాడు. సార్ నేను పిలుస్తాను కానీ మీరు కూర్చోండి సార్, నాది ఒక చిన్న మనవి అన్నా. ఏంటో చెప్పండి అన్నాడు. ఏదైనా ఒక మాట చెప్తారా, ఏదైనా వాక్యం చెప్తారా, ఒక్క వాక్యం చెప్తారా నాకన్నా. ఆయన తిరిగి, అయ్యా నేను వెంకటరత్న గారి కోసం వచ్చా, నువ్వేమో నన్ను ఏదో వాక్యం చెప్పమంటున్నావు, నాకేం అర్థం కావట్లా బాబు, అసలు ముందు ఆయన్ని పిలువు అన్నాడు. నేనన్నాను, నేనేనండి అన్నా. ఆయన కుర్చీలోంచి లేచి నిలబడి, నువ్వా బాబు కింద కూర్చున్నావా అన్నాడు. లేదు సార్ మీరు కూర్చోండి అని బలవంతంగా కూర్చోబెట్టాక, సార్ ఒక్క మాట చెప్పండి అన్న. ఆయన అలా నా వంక చూసి, చచ్చిపోయేంతవరకు ఈ దీనత్వాన్ని వదిలిపెట్టక నాయనా అన్నాడు. చచ్చిపోయేటంతవరకు ఈ దీనత్వాన్ని విడిచిపెట్టకు. చాలు, నా బ్రతుకు కాలానికి సరిపోయినటువంటి వర్తమానాన్ని దేవుడిచ్చాడు. ఆకలిగొని ప్రాణాన్ని తృప్తిపరిచేవాడైనా, ఎడారిలో సెలయేళ్లను పుట్టింపజేసిన వాడైనా, ఎడారిలో బండను కొట్టి నదీ ప్రవాహం అంతటి నీళ్లను ప్రవహింపజేసిన వాడైనా, ఒక్క మాటలో చచ్చిపోయేటంతవరకు ఈ దీనత్వాన్ని మాత్రం పోగొట్టుకోబాక, విడిచిపెట్టకనైనా. ఎవరైనా రానివ్వండి, నేనే వాళ్ళ దప్పిక తీరుస్తాను, ఎంతకంటే ఇంకేమైనా కావాలా? మన మానసికమైన ఆత్మీయమైన ఆకలి తీర్చగలిగినవాడు, ధైర్యపరచగలిగినవాడు, తోడుండేవాడు. ఇంకొక మాట కూడా అంటాను, జైలు నుండి వెళ్ళడానికి కారణం ఏంటి? నువ్వు యెరూషలేంకి వెళ్ళి అక్కడ తీర్పు తీర్చడం నీకు ఇష్టమేనా అని అంటే, లేదు నేను కైసరు ఎదుటికి వెళ్తానన్నాడు. అప్పుడు అంటాడు, నువ్వు కైసరు ఎదుటికి వెళ్ళను అని ఉంటే నేను వదిలిపెట్టేసేవాడిని. అమ్మ భలే ఛాన్స్ పోయిందనిపిస్తుంది. మళ్ళీ ఐ మిస్డ్ ఏ ఛాన్స్ అనుకుంటాం. ఎప్పుడు అనుకోకండి, అది కుయుక్తితో పలికిన మాటే కానీ నిన్ను విడిచిపెట్టేయడం యూదులకు ఇష్టం కాదని తెలిసినవాడు ఎందుకు వదిలిపెడతాడు? కుర్చీలో అధికారంలో కూర్చున్నవాడు తన నాలుకను తన ఇష్టానుసారంగా మలచగలడు, తనకు అనువైన విధంగా మాట్లాడుకోగలడు, తనకు తోచినట్టు మాట్లాడతాడు. కానీ దేవుడు నీ ఇష్టాన్ని తన ఇష్టాన్ని నీ ఇష్టంగా మార్చాడు కనుక నువ్వు రోముకు వెళ్ళాలి. రోముకు వెళ్ళేటప్పుడు దేవుడే వెళ్ళమన్నాడు. రోము కంటే కష్టాలు ఉండవు అనుకోకండి. చాలామంది నన్ను అడుగుతారు, అన్నయ్య దేవుని పిలుపు మేరకే ఈ ఊరు వచ్చా, దేవుని పిలుపు మేరకే పెళ్లి చేసుకున్నా, దేవుని యొక్క చిత్తం కనుక్కునే పెళ్లి చేసుకున్నా, దేవుడు చెప్తేనే ఈ ఉద్యోగం చేస్తున్నా,
కానీ ఈ కష్టాలు ఇవన్నీ చూస్తే మాత్రం భయం వేసి పారిపోవాలనిపిస్తుందని. నీకు తెలుసా, దేవుని చిత్తం అంటే కష్టం లేకుండా ఉంటుందని మాత్రం ఎప్పుడు భ్రమపడకండి. ప్రతి డిఫికల్టీ, ప్రతి అవమానం, ప్రతి నింద, ప్రతి కష్టం నువ్వు దేవుని చిత్తంలో నడుస్తున్నావు అనడానికి రుజువు. ఇంకొక మాట చెప్పనా, ఒక దైవ సేవకుడు, పేరు మర్చిపోయాను, గబాల్ని ఏదో ఒక పేరు వచ్చేస్తుందని భయపడి నన్ను నేను అణుచుకుంటున్నాను. ఆయన ఓ మాట అన్నాడు. ఏమన్నాడంటే, 3 నెలల నుంచి నాకే కష్టం లేదు, నేను దేవుని చిత్తంలోంచి బయటకు వచ్చేసాను అని భయంగా ఉందన్నాడు. మీకు అర్థమైందా? ఎవరో ఒక మాట అంటలేదంట, ఎవరు తక్కువ చేయట్లేదంట, అందరూ ప్రేమగా చూస్తున్నారంట, అందరూ సెకండ్లు ఇస్తున్నారంట, అందరూ కౌగులించుకుంటున్నారంట, అందరూ గణపరుస్తున్నారంట, ఎక్కడికి వెళ్ళినా పని జరిగిపోతుందంట. నాకు భయంగా ఉంది, నేను ఆయన చిత్తంలో నుంచి బయటకు వచ్చేసానా అని. అర్థం ఏంటి చెప్పండి? శ్రమ, అవమానం, కష్టం, నింద, నిరాకరణ, నిర్బంధం, నిస్సహాయత, ఇవన్నీ నీవు దేవుని చిత్తంలోనే ఉన్నావు అని చెప్తున్నాయి. నీ నిస్సహాయతను ఆధారం చేసుకుని అపవాది నీ మీద దాడి చేస్తాడు. నిన్ను ఏమీ చేయనివ్వకుండా నిన్ను ఒంటరిగా సోమరిగా అట్టిపెట్టేసినట్టు అట్టిపెట్టేశాడు, నువ్వు పనికిరావనే కదా అంటాడు. కాదు కాదు, ఏలియాని కెరీతు వాగు దగ్గర పెట్టింది ఎందుకైనా? చేతకాని వాడైనా కాదు, ముందు పని కోసం సిద్ధం చేస్తున్నాడు ఆయన. ఎప్పుడైనా అంతే. దేవునికి నీ ఎడల ఒక ప్రత్యేకమైన పని ఉంది, దేవునికి నీ విషయమై ఒక సంకల్పం ఉంది. ఆ సంకల్పంలో నిన్ను తీసుకుని వెళ్ళడం కోసం మనుషుల కుయుక్తుల గుండా వారి మాటలు కత్తిపోట్ల కంటే దారుణంగా గాయపరుస్తున్నప్పుడు నిన్ను ఆయన ముందుకు నడిపించుకుంటూ వెడతాడు. తర్వాత రాసుకున్న మాట చదువుతున్నాను. నీ గతం దేవునికి సంతృప్తినిచ్చింది, అదే నీ భవిష్యత్ పనికి ఆయన అనుమతినిచ్చిన సంతకం. మళ్ళీ చదవనా? నీ గతం దేవునికి సంతృప్తినిచ్చింది, అదే నీ భవిష్యత్ పనికి అనుమతినిచ్చిన ఆయన సంతకం. ఇక్కడ ఆయన సంతృప్తి చెందకపోతే నీకు రోముకు వెళ్ళే అవకాశం ఇచ్చేవాడు కాదు ఆయన. నువ్వు గతంలో నీ శక్తి కొంచెమే అయినా నువ్వు చేసిన పనిని ఆయన యాక్సెప్ట్ చేశాడు కాబట్టి భవిష్యత్తు పని కోసం ఏం చేశాడు ఆయన? ఆయన సంతకం పెట్టిన తర్వాత ఎవరు తుడిపేయగలరు? మాట్లాడండి. ఎవరు తీసేయగలరు? ఎవరు తీసేయలేరు. అంతేకాదు, మరో మాట, ఆయన నిన్నే తన సాధనంగా వాడుకోబోతున్నాడు. నువ్వు యెరూషలేములో మరణించవు, నీ జీవం నా చేతుల్లో ఉంది, నేను నీ ఆశ తీరుస్తాను. ఇది అంతటి ఆదరణ. నీ గత శ్రమ భవిష్యత్తులో నీకివ్వబోతున్న పనికి తగిన బలాన్ని ఇచ్చేదిగాను, నేను బలవంతునిగా చేసేదిగాను చేస్తుందని నువ్వు గ్రహించు. రేపు మరింత కష్టం వచ్చినా ఎదుర్కొనే ధైర్యాన్ని, బలాన్ని, సామర్థ్యాన్ని ఇస్తుంది. నేను ఉన్నాను నీతోనే. నీతో ఉన్న వారందరూ నిన్ను విడిచిపోయినా, ఎందరూ నిన్ను అపార్థం చేసుకున్నా, లేనివి కల్పించి నిన్ను చంపచూసినా నేనున్నా. అందుకనే ఆయనకున్న పేరేమిటో తెలుసా మీకు? ఆయన పేరు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం.
సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు ఆయన. ఇంగ్లీష్లో భలే ఉంటుంది, ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్, ద గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్. సమస్త ఆదరణకు కర్త అయిన దేవుడు ఆయన. ఇప్పుడు మీరు ఒక్కసారి శ్రమలు సాధారణం, విజయం మాత్రం అపారం, అది తథ్యం. క్రైస్తవుడు ఎప్పుడూ ఓడిపోడు, క్రీస్తేసులో ఎల్లప్పుడూ గెలుస్తూనే ఉంటాడు. క్రైస్తవుడు ఎప్పుడు ప్రభువులో సిగ్గుపరచబడడు. అందుకే అంటాడు, ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపడడు, ఆయన యందు విశ్వాసముంచువాడు కలవరపడడు. ఆ రాత్రి వేళ పౌలు ప్రక్కనే నిలిచినవాడు ప్రతి సమయం, ప్రతి స్థలం, ప్రతి పరిస్థితిలో నీ ప్రక్కన నిలిచి ఉండి ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు, ధైర్యంగా ఉండు. అవును, నేను కొంతమందిని మీకు జ్ఞాపకం చేస్తాను, వాళ్ళ పేర్లు మీకు చెప్తాను, మీరు నాకు వాళ్ళని గురించి మీరు చెప్పండి. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఏం గుర్తు చేయాలి మీరు నాకు? అబ్రహాము దేవుని స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. ఈ విశ్వాసం ఎక్కడిది? ఈ స్నేహం ఎక్కడిది? జవాబు మీరు చెప్పాలి. నెంబర్ 1. నెంబర్ 2, మోషే ఎవరు? మోషే ఎవరు? ఏదోరా మందిలో మిరియాలు జరిగినట్టు చెప్తున్నారు మీరు, చెప్పండి. మోషే ఎవరు? భూలోకమంతటిలో సాత్వికుడు. ఎక్కడిది సాత్వికం? చెప్పండి, పర్వాలేదు. ఎక్కడిది సాత్వికం? దావీదు ఎవరు? ఎలా అయ్యాడు? ఎలా అయ్యాడు? పౌలు ఎవరు? ప్రభువును పోలి నడిచినవాడు. ఎలా నడిచాడు? జ్ఞాపకం పెట్టుకోండి, హ్యూమన్ రెస్పాన్సిబిలిటీని డినై చేయడం లేదు, కానీ గాడ్స్ ఫెలోషిప్ అండ్ హిజ్ ట్రైనింగ్ అండ్ హిజ్ యాక్సెప్టెన్స్ అండ్ హిజ్ ప్రావిడెన్స్ అండ్ హిజ్ presence is mostly needed to everybody, even to Abraham, Moses, David and Paul. What about yourself? నువ్వు మాత్రం కాదా? చరిత్రలో ఒక్క రాజేషే ఉంటాడు, చరిత్రలో ఒక్క మూలర్ గారే ఉంటాడు, చరిత్రలో ఒక్క సురేషే ఉంటాడు, చరిత్రలో ఒక కిషోరే ఉంటాడు, చరిత్రలో ఒక బాబియే ఉంటాడు, చరిత్రలో ఒక బన్నే ఉంటాడు, చరిత్రలో ఒక వెంకటరత్నం ఉంటాడు. ఒక్కడే. రేపటి భవిష్యత్ తరాల కోసం నిన్ను నిలబెట్టింది ఆయన, పరిస్థితులన్నిటిని అనుమతిస్తుంది ఆయన, నడిపించుకుంటూ వెడుతుంది ఆయన. పునరుద్ధానం మనకేం చెప్తుందంటే, నీ కొరకు ఆ దేహం ధరించి నీతో పాటు సదాకాలం నేను ఉంటాను, నేను విడిచిపెట్టను, నీ అవసరతలన్నీ నేనే చూస్తాను, నేను నీతో కూడా ఉంటా, నీతో కూడా ఉంటా. హడ్సన్ టేలర్ చైనాలో ఉన్నాడు.
చుట్టూ యుద్ధం జరుగుతుంది. వచ్చి పడుతున్న ఆ ఫిరంగి గుండ్ల వల్ల చుట్టుప్రక్కలన్నీ తగలబడిపోతున్నాయి. తాను ఒక మేడగదిలో ఉన్నాడు. దిక్కుతోచని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కాల. ఆ రాత్రిపూట బయలుదేరి ఎక్కడికి వెళ్తాడు? వీధుల్లోకి వెళ్ళి ఎక్కడికి పారిపోతాడు? ఆ గదిలోనే ఉండి మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తనకి ఇలా అనిపిస్తుంది, అవును, ఇప్పటిదాకా నన్ను ఎవరు కాపాడారు? ఆయనే. ఇక మీదట ఎవరు కాపాడతారు? ఆయనే. ఆయనకి నాతో పని ఉంది, అవునా? నేను ఆయనకు అవసరం. ఆయన నన్ను ఎందుకు వదిలిపెడతాడు? ఆయన నాతోనే ఉన్నాడు. ఈ మాట రాగానేనట ఆ ఫిరంగుల మోత వినపడతానే ఉందంట, కానీ హాయిగా నిద్రపట్టిందంట. హడ్సన్ టేలర్ జీవితం రాయడం నిజంగా ఆశ్చర్యం. ఒక పేజీ కావాలన్నయ్య అని ఫోన్ చేశారు. వరప్రసాద్ అడిగాడు, ఒక పేజీ ఖాళీ ఉందన్నయ్య పత్రికలో అని. నేను అప్పుడు ఆ హడ్సన్ టేలర్ లైఫ్ చదువుతుండగా ఫస్ట్ పేజీ హడ్సన్ టేలర్ గురించి ఒక మాట రాద్దాం, బాగుంది కదా ఇన్సిడెంట్ అని నేను రాసి వచ్చిన తర్వాత తీరా పేపరు, అది మన మ్యాగజైన్ వచ్చిన తర్వాత చూస్తే సశేషం అని పెట్టాడు. ఏంటి వరప్రసాద్ సశేషం అని పెట్టామంటే, అన్నయ్య సీరియల్ ఏమైనా స్టార్ట్ చేస్తున్నారేమో అనుకున్నాను అన్నయ్య అన్నాడు. అందుకోసం చచ్చినట్టు హడ్సన్ టేలర్ పుస్తకాలు 3, 4 తెప్పించి అవన్నీ చదివి మళ్ళీ సొంతగా నా శైలిలో రాయడానికి కారణమైంది హడ్సన్ టేలర్. కానీ ఆ పుస్తకం రాసేటప్పుడు మాత్రం చైనాలో అతను పడిన కష్టాలు, ఇబ్బందులు. కానీ మీకు తెలుసా, చైనాలో ఇప్పటికీ దేవుని వాక్య బీజాలు నిలిచి ఉండడానికి హడ్సన్ టేలర్ యొక్క శ్రమే కారణం. మనం వెళ్ళిపోతాం, కానీ ఒకరోజు చెప్తారు, ఆ రోజు విన్న వాక్యమే, ఆ రోజు దేవుని సన్నిధిలో లభించిన ధైర్యమే, ఆ రోజు మేము నేర్చుకున్న పాఠమే, ఆ దినాన దేవుడిచ్చిన వాగ్దానమే మేము ఇలా నిలబడ్డానికి కారణమని భవిష్యత్ తరాలకు మీరు ఒక దేవుని స్థానంలో అనేకులకు మాదిరిగా ఉండడానికి ఆయన పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధానుడైన వాడు పౌలుకి స్పష్టంగా కనపడ్డాడు. అంతకంటే స్పష్టంగా మనకు వాక్యం ఉంది. అందుకే పేతురు గారు అంటాడు, స్వరాన్ని మేము విన్నాం, కళ్ళారా చూసాం, అంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది అన్నాడు. ఆ వాక్యం చెబుతుంది, ఆయన నిన్ను విడువడు, ఎడబాయుడు అని. కష్టాలు వచ్చినాయి, తిరస్కారం వచ్చింది, అవమానం వచ్చింది, రేపటిని గురించి భయాలున్నాయి, ఇవాళ దిగులుంది, ఒంటరితనం ఉంది, వేదనలో ఉన్నావు, ఏమవుతుందో అర్థం కాదు, కృంగిపోకు. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, చీకటి గతించదని, అమావాస్య వెళ్ళిపోదని, గ్రహణం విడిచిపోదని, తుఫాను విడిచిపెట్టదని, భయాలను అంతరంగంలోనికి అపవాది చూపిస్తున్నప్పుడు, అసంతృప్తిని ఆధారం చేసుకుని వాడి కార్యాలు చేస్తున్నప్పుడు మీరు మాతో కూడా ఉండి ధైర్యపరిచేటువంటి దేవుడిగా ఉన్నావని యెహోషువ విషయంలోనూ పౌలు విషయంలోనూ మీరు రుజువు చేశారు. నీవు మారలేదు నాయనా, మార్పు చెందలేదు. నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండే నిన్ను కలిగి ఉండే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చారు. నీ కృపకు కూడి ఉన్నవారిని, వింటున్న వారిని అప్పగించుకుంటూ ముందున్న సమయం దీవెనగా మార్చుమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.